జమిలీ ఎన్నికల ముసాయిదా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాలే సోమవారం లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టనున్నారు. రాజ్యాంగం 129వ సవరణ బిల్లు 2024 కింద తీసుకురానున్నారు. దీనికి సంబంధించిన దిగువ సభలో బిల్లుకు ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభ ముందుకు రానుంది. ఇక జమిలీ ఎన్నికల బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి చట్టాలను కలిపేందుకు మరొక బిల్లు పార్లమెంటు ముందుకు రానుంది. కేంద్రపాలిత ప్రాంతాల చట్టం 1963, ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం చట్టం 1991, అలాగే 2019లో తెచ్చిన జమ్మూ కాశ్మీర్ చట్టాలను కలిపి ఒకే చట్టం కిందకు తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి ఇండియా కూటమి పార్టీలు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమంటున్నాయి. ఇప్పటికే వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లును వ్యతిరేకిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీకి 4 పేజీల లేఖ రాశారు మల్లికార్జున ఖర్గే. ఇక డిసెంబర్ 12న జమిలీ ఎన్నికల బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమల్లోకి వస్తే లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత 100 రోజుల్లోనే లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి.